ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అసలైన బాధ్యులు మీరేనేమో. సమాధానం చెప్పండి వీరేంద్ర గారు. నేను చెప్పను. ఏం చేస్తావు? మొత్తం నిందంతా నా మీదే మోపేస్తావా? సరే వెళ్ళు, ఏం కావాలంటే అది చేసుకో. నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు అనేది నేను అస్సలు పట్టించుకోను. నీకసలు నేనన్నా నా సంతోషాలన్నా అస్సలు పడవు కదా. ఇక ఇప్పుడు నేను కూడా పట్టించుకోను. ఒక బుద్ధి లేని పొగరబోతు రిపోర్టర్ కేవలం బ్రేకింగ్ న్యూస్లు ఇవ్వాలి అనుకునే మనిషి మాటలని. చూడండి మీరు ఇంకా చాలా ఆపురేఖ, చాలా ఎక్కువైంది. నాకు తెలుసు రాఘవ జైలుకి వెళ్ళినందుకు నువ్వు బాధలో ఉన్నావు, సతమతం అయిపోతున్నావు. కానీ దాని అర్థం ఇది కాదు కదా, వాళ్ళిద్దరి మధ్య నువ్వు ఇలా గొడవలు మనస్పర్ధలు రేపాలని. ప్రస్తుతం మన సూర్యవంశీ కుటుంబం మొత్తం ఐకమత్యంగా ఉండాలి కదా, నువ్వేమో కుటుంబాన్ని ముక్కలు చేయడం చూస్తున్నావు. నీ ధైర్యాన్ని మెచ్చుకుని తీరాల్సిందే. ఎటువంటి సాక్ష్యం లేకుండా నువ్వు వీరేంద్ర మీద నిందలు మోపుతున్నావు, అది కూడా ఇంత పెద్దది. నేనసలు ఎప్పుడు కల్లో కూడా అనుకోలేదు. ఈ రేఖ వీరేంద్ర మీద ఉన్న పాత పగని తీర్చుకోవడానికి ఇలాంటి పరిస్థితులు వాడుకుంటుందని. ఐఎమ్ సారీ, మీకు అలా అనిపించుంటే గనక అలా చేయాలనే ఉద్దేశం నాకు అస్సలు లేదు. కానీ అసలు ఈ సంఘటనకు కారణమైన అసలు బాధ్యులు ఎవరో నేను తెలుసుకోవడానికి బంధాలు బంధుత్వాల మూలాల వరకు తవ్వి వెతుకుతాను. కాబట్టి నేను ఎక్కడా తగ్గను. నిజమేంటో నేను తెలుసుకొని తీరుతాను. అప్పుడు ఆ నేరస్తుడికి కఠినమైన శిక్ష పడేలా చేస్తాను. ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు. ఎందుకంటే నాకు ఒక విషయం చాలా బాగా తెలుసు. రాఘవ్ ఒక నిరపరాధి. అండ్ పిన్ని గారు, ఎవరో చేసిన తప్పుకు శిక్ష నేను ఆయన అనుభవించేలా చెయ్యను పిన్ని గారు. నాకు చాలా కంగారుగా ఉంది. నాకు ఊపిరి కూడా అందడం లేదు. పిన్ని గారు, మీరు అసలు ప్లీజ్ టెన్షన్ పడకండి. నాకు తెలుసు నిజాన్ని వెతికి తీయడానికి మీరు నాకు సహాయం చేస్తారని. చేస్తానమ్మా, ఖచ్చితంగా చేస్తాను. నేను కూడా ఈ నిజాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. కానీ ప్రస్తుతం నీకు విశ్రాంతి చాలా అవసరం. వెళ్ళి ఫ్రెష్ అవ్వు. పాపం అక్కడ నా రాఘవ్ ఏం తిన్నాడో ఏమో తెలియడం లేదు. నేను వాడి కోసం భోజనం ప్యాక్ చేస్తాను, నువ్వు తీసుకెళ్ళి ఇద్దు సరేనా? అలాగే పిన్ని గారు. వెళ్ళమ్మా. ఎలా ఇదెలా జరిగింది? రేఖ ప్రశ్నల తుఫాన్ల ముందు నువ్వు కొంచెం కూడా తడబడలేదే. ధీమాగా సమాధానం చెప్పావు. నేను నీతో చెప్పాను కదమ్మా, ఈసారి నేను కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసి పెట్టాను. ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్? అమ్మా దుర్గమ్మ తల్లి, ఈ మూర్ఖుడికి ఉన్నంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడో ఒకప్పుడు వాణ్ణి నన్ను ముంచి పారేస్తుంది. లేదు లేదు, నేనేదైనా వేరే ప్లాన్ ఆలోచించి తీరాల్సిందే. చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. మీకు తెలుసు కదా, జైలు విజిటింగ్ అవర్స్ చాలా తక్కువ ఉంటాయని. నువ్వు ఇక్కడికి రావడం నాకు ఇష్టం లేదు రేఖ. నీకు ఆ విషయం ఎందుకు అర్థం కావడం లేదు? నువ్వు ఇక్కడికి వచ్చి నన్ను ఈ పరిస్థితుల్లో కలవడం నాకు ఇష్టం లేదు. ఇవన్నీ నేను పట్టించుకుని రాఘవ్. ఈ జనం నాతో ఎలా బిహేవ్ చేస్తారా? కానీ నేను పట్టించుకుంటాను. ఈ చిన్న విషయం నీ బుర్రలోకి ఎక్కట్లేదా? భోజనం చేయండి. నాకు ఆకలిగా లేదు. పిన్ని గారు మీకోసం చాలా ప్రేమగా వంట చేశారు రాఘవ్. నా
నాకు తెలుసు మీరు టెన్షన్లో ఉన్నారని. హాస్పిటల్లో చాలా మంది చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్నారు. కానీ అదే జనంలో ఇంకా చాలా మంది మీరు జైలు నుంచి బయటకు రావాలని కోరుకుంటున్నారు. వాళ్ళని చూసుకోవాలన్నా, వాళ్ళకి అండగా ఉండాలన్నా మీరు హెల్తీగా ఉండటం చాలా అవసరం ఇప్పుడు. అందుకు నెంబర్ 1 ప్లేస్లో మీకు కావాల్సింది భోజనమే. నాకు తెలుసు రేఖ, నువ్వు నా గురించి బాగా దిగులు పడుతున్నావని. కానీ నేను నిన్ను జైలుకి రాకుండా ఆపి తీరాలి. అప్పుడే నిన్నెవరూ పిచ్చి పిచ్చిగా కామెంట్ చేయకుండా ఉంటారు. నీకు తెలుసు కదా, నువ్వు నా గ్యారంటీ టైప్ భార్యవని. నువ్వు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. నేను నాకు ఫస్ట్ ఎయిడ్ చేయమని విరాజ్ని పంపించారు. అండ్ అది కూడా జైలు నుంచి ఫోన్ చేసి. ఎందుకు? ఏం బంధం ఉందని? మీరు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ బంధంతోనే జాగ్రత్తగా చూసుకుంటున్నాను. మీరు దానికి కూడా ఏదైనా పేరు పెట్టాలనుకుంటే దానికి స్నేహం అనే పేరు పెట్టండి. అయితే ఇక డిస్కషన్ మొదలు పెడదామా మిస్సెస్ శైలజ్ గారు? ఒక్క నిమిషం లాయర్ గారు, నాకు కొంచెం మూఢనమ్మకాలు ఎక్కువ. నేను ముహూర్తం కంటే ముందు ఏ పని మొదలు పెట్టను. మనం ఇప్పుడు మొదలు పెట్టొచ్చు. ఇప్పుడు సరైన సమయం వచ్చింది. మీకు గుర్తుందిగా మీరేం మాట్లాడాలో? గుర్తుంది. ఆ, చెప్పండి లాయర్ గారు, నాకు స్పష్టంగా చెప్పండి. నా రాఘవ జైలు నుంచి ఎప్పుడు బయటికి రాగలడు? ఎంత తొందరగా బయటికి రాగలడు? యాక్చువల్గా శైలజ్ గారు, మిస్టర్ రాఘవ్ మీద ఏవైతే ఛార్జెస్ పెట్టారో అవి చాలా సీరియస్వి. ఆయన అంత తొందరగా జైలు నుంచి బయటికి రాలేకపోవచ్చు. వాట్? ఏం మాట్లాడుతున్నారు మీరు? మా అన్నయ్య ఏమీ చేయలేదు. అయ్యో ఉన్నతి, అమ్మా నువ్వేంటి ఇక్కడ? కూర్చో కూర్చో. ఇలాంటి పరిస్థితుల్లో అంత కోపం తెచ్చుకోకు, శాంతంగా ఉండు. నేను లాయర్ గారితో రాఘవ్ కేసు గురించే మాట్లాడుతున్నాను. అత్తయ్య, ఆయన మీరు మా అన్నయ్య కోసం బెస్ట్ లాయర్ ని హైర్ చేసుంటారు. కానీ దానికి తోడు మీరు ఏం కావాలంటే అది చేయండి. కానీ ప్లీజ్ అన్నయ్యని తొందరగా జైలు నుంచి బయటకు తీసుకొచ్చేయండి. అయ్యో అది అది నేను అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాను. ఇలాంటి కేసెస్లో కొంచెం టైం అయితే పడుతుంది. మీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి లాయర్ గారు? మా కుటుంబంలో అన్ని రాఘవే చూసుకుంటాడు. అది ఇల్లైనా బిజినెస్ అయినా రాఘవ ఒక్క రోజుకి ఇక్కడి నుంచి దూరంగా ఉన్నా సరే అప్పుడు అంతా నాశనం అయిపోతుంది. నేను అర్థం చేసుకోగలను, కానీ నా చేతులు కట్టేసినట్టు అయిపోయింది. పైగా ఈ విషయాల్లో తొందరపాటు అస్సలు పనికిరాదు. అయితే మీరేమంటున్నారు? నేను రాఘవ్కి ఏం చెప్పాలి? తను రాత్రనక పగలనక కష్టపడి ఈ బిజినెస్ ని ఇంత బాగా నిలబెట్టాడు. జైల్లో కూర్చుని చేతిలో చేసుకుని అంతా నాశనం అయిపోతుంటే చూస్తూ ఉండమని చెప్పనా? మీకు అసలు ఏమైనా తెలుసా? నా అమాయకపు రాఘవ ఇవన్నీ వింటే ఎంత బాధపడతాడో. ఒక దారి ఉంది.